ఎవరైనా అన్నోన్ పర్సన్స్తో మీరు కాల్ మాట్లాడాలనుకుంటున్నారా? లేకపోతే ఎవరైనా మీ నెంబర్ని బ్లాక్ చేస్తే వాళ్ళతో తిరిగి ఎలా మాట్లాడాలో మీకు అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అసలు ఏం చేయాలని నేను చెప్తాను. సింపుల్గా మీరు ఫస్ట్ గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సర్చ్ బార్లోకి వెళ్ళండి. సర్చ్ బార్లోకి వెళ్ళి yaking.in అని సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఒక లింక్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు 4 ఆప్షన్స్ వస్తాయి. కాల్, వీడియో కాల్ అండ్ వాయిస్ కాల్ అని చెప్పేసి ఇలా 4 ఆప్షన్స్ అనేవి వస్తాయి. మీరు కాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఎవరితో అయితే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ని అయితే అక్కడ సెర్చ్ చేయండి. అండ్ సెర్చ్ చేసిన తర్వాత కాల్ అనే ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక కొత్త నెంబర్తో అయితే వాళ్ళకి కాల్ వెళ్తుంది. అండ్ మీరే కాల్ చేస్తున్నారని వాళ్ళు కనిపెట్టలేదు. అండ్ డ్యామ్ షూర్గా చెప్తున్నారు, మీ నెంబర్తో అయితే కాల్ వెళ్ళదు, ఒక కొత్త నెంబర్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు ఫోన్ ఇంకా దొంగతనం చేస్తే వాళ్ళు వెంటనే స్విచ్ ఆఫ్ అనేది చేస్తారు. అయితే ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్ ఆన్ చేసుకోండి. మీ పర్మిషన్ లేకుంటే మీ మొబైల్ ఎవరు కూడా స్విచ్ ఆఫ్ చేయలేరు. సో అది ఎలాగని తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయినాక సెర్చ్ బార్లో మొబైల్ స్విచ్ ఆఫ్ పాస్వర్డ్ అనేది సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అండ్ దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఒక పాస్వర్డ్ అనేది అడుగుతుంది. అండ్ మీ పాస్వర్డ్ మీకు గుర్తుండేలాగా ఒక పాస్వర్డ్ అయితే ఇవ్వండి. అండ్ ఇచ్చిన తర్వాత డన్ మీద నొక్కి సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద నొక్కేయండి. అండ్ ఇలా చేసిన తర్వాత మీ ఫోన్ని పాస్వర్డ్ లేకుండా ఎవరు కూడా స్విచ్ ఆఫ్ చేయలేరు. అండ్ ఈ వీడియో ఎవరితోనైనా వాట్సాప్లో ఎవరితోనైనా సీక్రెట్గా చాట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్ ఆన్ చేసుకోండి. మీరు సీక్రెట్గా చాట్ చేస్తున్నట్టు ఎవరు కనిపెట్టారు. అయితే ఇది ఎలా చేయాలని నేను చెప్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్లోకి వెళ్ళిపోండి. మీరు ఎవరితో అయితే సీక్రెట్గా చాట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు లాక్ చాటింగ్ అని ఉంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత దాన్ని యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు లాక్ స్క్రీన్ అని పడుతుంది కదా, దాని మీద మీకు రైట్లో టాప్లో ఒక 3 డాట్స్ అనేవి కనిపిస్తాయి. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. యాజ్ నేను స్క్రీన్ మీద ఏదైతే చూపిస్తున్నానో దాన్ని ఫాలో అయిపోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీరు ఇప్పుడు సర్చ్ బార్లోకి వెళ్ళి వాళ్ళ నేమ్ కానీ వాళ్ళ నెంబర్ కానీ ఎంటర్ చేస్తే వాళ్ళ అకౌంట్ అనేది వస్తుంది. అండ్ ఎవరికి తెలియకుండా మీరు అనేది చేసుకోవచ్చు. మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నప్పుడు కొంచెం సమయానికి మీ 1 GB డేటా అయిపోతుందా, లేదంటే 2 GB డేటా అయిపోతుందా? అయితే ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ఆన్ చేసుకోండి. అండ్ మీరు చాలా తక్కువ డేటాతో ఎక్కువ రీల్స్ చూడొచ్చు అండ్ ఎక్కువ డేటాను కూడా సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళిపోండి. అండ్ అకౌంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు రైట్లో ఉన్న 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డేటా అండ్ క్వాలిటీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. అండ్ అక్కడ డేటా సేవర్ అనే మోడ్ని ఆన్ చేసుకోండి. అండ్ ఇలా చేసుకోవడం వల్ల మీ డేటా అనేది కొంచెం డేటాతో ఎక్కువ రీల్స్ అనేది చూసుకోవచ్చు. అండ్ మీ డేటా కూడా సేవ్ అవుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ కంటెంట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.